కార్తీక మాసంలో వన భోజనాలు ఏ విధంగా చేయాలి? అసలు మనకి ఏదైనా ఒకటి ఉంది అంటే ఎంజాయ్ చేద్దాం అనేటువంటి పద్ధతితో తప్ప సశాస్త్రీయంగా దీని ఫలితం ఏమిటి, దీని విలువ ఏమిటి, ఇది ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తెలుసుకుని ఎవరూ చేయటం లేదు. అయితే కార్తీక మాసంలో వనభోజనాలు ఏ విధంగా చేయాలి? కార్తీక మాసంలో వనభోజనం చేయటానికి అనేక కారణాలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనటువంటిది కార్తీక మాసంలో వనభోజనం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ ఒక తులసి మొక్క ఉండాలి, అంటే తులసి చెట్టు ఉండాలి. అదేవిధంగా ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. శాస్త్రం మనకేం చెప్తోంది? ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో ప్రవచనాలు చెప్పాలి, పెద్దలకి శ్రాద్ధం చెయ్యాలి, తర్పణం చెయ్యాలి, బ్రాహ్మలకి పేదలకి భోజనం పెట్టాలి అని చెప్తోంది. ఏ దానం చేసినా ఉసిరి చెట్టు కింద చేస్తే లక్షంతల పుణ్యం వస్తుందిట. అంటే అందుకని ఏం చేస్తారు, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కాదు కాబట్టి. అయితే వనంలో భోజనం చేయాలి అనేటువంటి నియమం కనిపిస్తోంది. వనంలో ఎందుకు చేయాలి? పచ్చదనాన్ని చూడటం వలన ఆరోగ్యప్రదంగా ఉంటుందిట, కంటికి ఆరోగ్యప్రదంగా ఉంటుందిట, మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుందిట. అందులో సామాజిక స్పృహ, అందరూ కలిసి ఒక దగ్గర చేసుకోవాలి అని. అయితే ఎలా చేయాలిట? ఒక తులసి ఒక ఉసిరి ఉన్న దగ్గర ఆ వనాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టి దీపారాధనలు చేసి అక్కడ ఏదైనా ఒక బ్రాహ్మడి చేత పురాణ ప్రవచనం చెప్పించటం లాంటిదో, లేదా సత్యనారాయణ వ్రతం లాంటిదో, లేదా రుద్రాభిషేకం లాంటిదో చేసుకోవటం, లేదా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, కుంకుమార్చనలు చేసుకోవడం, అలా పొదుగురు కలిసి భగవన్నామం చేసుకోవడానికి, సామూహికంగా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం. అందరూ ఉసిరి చెట్టుకు దీపారాధన చేయటం, తులసి చెట్టుకు దీపారాధన చేయటం, ఇక్కడ తోరబంధం చేయటం, ఆ తర్వాత అక్కడ ఏవైనా సంకీర్తనాలు కానీ, జపం కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ ఇలాంటివి ఏవైనా చేసుకోవడం, అక్కడే వండి ఆ లక్ష్మీనారాయణుడికి, అంటే ధాత్రి దగ్గర ఆశ్రయించి ఉంటారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణులకి, ధాత్రికి ఉసిరి చెట్టుకు నివేదన చేయాలి, తులసి చెట్టుకు నివేదన చేయాలి. సాలగ్రామాలు ఉంటే అక్కడ పెట్టి పూజ చేస్తే చాలా విశేషం. శ్రీచక్రం ఉంటే అక్కడ ఆవరణార్చన చేస్తే చాలా విశేషం. అలాంటివి చేసి అందరికీ భోజనం పెట్టి, వీలైతే వస్త్రాలు పెట్టి అప్పుడు తాము భోజనం చేయాలి. అది వనభోజనం అనిపించుకుంటుంది. మనకి శాస్త్రంలో చెప్పే విధంగా చేసేటువంటి వనభోజనం అది. కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత ఏమిటి? కార్తీక శుద్ధ ఏకాదశికి విశేషం చాలా ఉంది మనకి. ఎందుకంటే ఇది చాతుర్మాస్యాల్లో వచ్చేటువంటి ఆఖరి ఏకాదశి. చాతుర్మాస్యాల్లో మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు క్షీర సముద్రంలో శేషశయనం మీద విష్ణుమూర్తి యోగనిద్రకి ఉపక్రమిస్తాడని చెప్పేసి శయన ఏకాదశి అని ఆషాఢ శుద్ధ ఏకాదశికి పేరు. అయితే చాతుర్మాస్య దీక్ష చేసే వాళ్ళంతా కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు దీక్ష చేస్తారు. సంవత్సరం మొత్తంలో ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు కనీసం ఈ 4 మాసాల్లో వచ్చేటువంటి ఏకాదశి వ్రతమైనా చెయ్యాలి తప్పనిసరిగా అని చెప్తారు. ఈ 4 మాసాల్లో 4 నెలలు 8 ఏకాదశులు చెయ్యలేనటువంటి వాళ్ళు కనీసం శయన ఏకాదశి, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, ప్రబోధన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశికి పేరు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి బయటికి వస్తాడుట. అందుకని విశేషంగా ఆ రోజు పూజలు చేస్తారు. కనీసం ఆషాఢ శుద్ధ ఏకాదశి కానీ ఈ చాతుర్మాస్యాల్లో కానీ ఉపవసించి వ్రతం చేయనటువంటి వాళ్ళు కార్తీక శుద్ధ ఏకాదశి రోజైనా తప్పనిసరిగా చేయాలి అని చెప్తారు. అత్యంత విశిష్టమైనటువంటి ఏకాదశిగా చెప్తారు. ఇక్కడితో 4 నెలలు చేసేటువంటి దీక్ష పరిసమాప్తి అయిపోతుందిట. ఆ రోజు ఉద్యాపన చేస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని చేసి విష్ణుమూర్తికి పూజ చేసి ద్వాదశి రోజు ఉద్వాసన చేస్తారు. చాతుర్మాస్య దీక్షకి పరిసమాప్తి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు.
అయితే ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపించేది ఏమిటి, ఏకాదశి వ్రతం గురించి మనం అనేక కోణాల్లో ప్రతి ఏకాదశికి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వస్తోంది. అందులో చాతుర్మాస్యాల్లో వచ్చేటువంటి ఆఖరు ఏకాదశి. ఆ రోజే విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి బయటికి వస్తాడట. అందుకని అత్యంత విశిష్టమైందిగా చెప్తూ ఆ రోజు లక్ష్మీనారాయణులకి తులసి మాలలు సమర్పించి తులసి దళాలతో అర్చన చేసి పూజ చేయాలని, నివేదన చేయాలని, దానం చేయాలని. అయితే ఇక్కడ భోజనం నిషిద్ధం కాబట్టి ఆ రోజంతా అర్చన పూజ చేసి ద్వాదశి రోజు పారణ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఎప్పుడూ చేసే విధంగానే ఉపవసించటం, సాయంత్రం వరకు ఉండటం, సాయంత్రం హరినామ సంకీర్తనం చేయటం, తెల్లవార్లు జాగరణ చేయటం, తులసితో అర్చన చేయటం, లక్షి తులసి వేసుకోవడం లేదా తులసి మాలలు సమర్పించటం, విష్ణు సహస్రనామం కానీ, కృష్ణ భాగవతం కానీ, భారతం కానీ, ఇలా పురాణాలు ఏవైనా కూడా పఠించడానికి విశేషమైనటువంటిది. అదేవిధంగా భాగవత గ్రంథాన్ని దానం చేయటానికి, భగవద్గీత చదవటానికి, భగవద్గీత దానం చేయటానికి కూడా విశేషమైనటువంటిది. మొత్తం మీద ఈ ఏకాదశి రోజంతా కూడా హరినామ సంకీర్తన చెయ్యాలిట, విష్ణువుకు అర్చనలు చెయ్యాలిట, ఉపవసించాలి. ఉపవసించాలంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఏ పదార్థాన్ని ఆ రోజు తినకుండా ఉంటే చాలా విశేషం. అలా చేసి ద్వాదశి రోజు పారణ చెయ్యాలి. అయితే ఇక్కడ మరొక విశేషం కూడా మనకి కనిపిస్తుంది. అదేమిటంటే క్షీరాబ్ది ద్వాదశి అని మనకి కార్తీక శుద్ధ ద్వాదశికి పేరు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏం చేస్తూ ఉంటారు, తులసికి వివాహం చేస్తూ ఉంటారు. అయితే తులసి వివాహం సాధారణంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేస్తారు. కానీ మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే నవమి నుంచి, కార్తీక శుద్ధ నవమి నుంచి నవమి రోజు కానీ, దశమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, త్రయోదశి రోజు కానీ, వైకుంఠ చతుర్దశి రోజు కూడా చేయవచ్చుట. అంటే ప్రతి సంవత్సరం చేసేటువంటి వాళ్ళకి అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా కనపడేటువంటి విషయం ఇక్కడ ఇది. అందుకని తులసి వివాహం చేయడానికి అనుకూలమైనటువంటి రోజు. అదేవిధంగా ద్వాదశి రోజు ఏం చేయాలి, ఇక్కడ మనం కార్తీక ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. మరొకటి కూడా ఉంది, ఇక్కడ మదన ద్వాదశి అనేటువంటిది కూడా ఉంది. అది మనకి దీనికంటే ముందు ఆశ్వేజ మాసంలో ద్వాదశి నుంచి మొదలయ్యి కార్తీక ద్వాదశి వరకు నెల రోజులు ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకి కూడా ఇది సమాప్త దివసంగా కూడా చెప్పుకుంటారు. ఎప్పుడు, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు. ఏకాదశి రోజు ఉపవసించడం, రాత్రిపూట జాగరణ చేయటం, ద్వాదశి ఘడియలు పోకుండానే లక్ష్మీనారాయణులకి అర్చన చేయాలి. తులసితో అర్చన చేసి తర్వాత పాయసం వండి నివేదన చేయాలి, క్షీరాన్నం వండి నివేదన చేయాలి, పొదుగురికి భోజనం పెట్టాలి అంటారు. అయితే తులసికి పెళ్లి చేసేటువంటి వాళ్ళు, వివాహం చేసేటువంటి వాళ్ళు క్షీరాబ్ది ద్వాదశిని సాయంత్రం పూట చేస్తారు, ప్రదోషకాలంలో వివాహం చేస్తారు. అలా వివాహం సాయంత్రం పూట చేసేటువంటి వాళ్ళైతే ఏకాదశి రోజు ఉపవసించి, ద్వాదశి రోజు సాయంత్రం వరకు కూడా ఉపవసించి, సాయంత్రం తులసి వివాహం చేసిన తర్వాత అప్పుడు అందరికీ భోజనాలు పెట్టి భోజనం చేయాలి. మామూలు ఏకాదశుల్లో అయితే ఏమిటి, మనకి ద్వాదశి ఘడియలు పోకుండా ఉదయాన్నే భోజనం చేయాలి. కానీ తులసి వివాహ కార్యక్రమాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళైతే సాయంత్రం తులసి కళ్యాణం చేసిన తర్వాతనే భోజనాలు పెట్టి అప్పుడు భోజనం చేయాలి. ఈ నియమాలన్నీ పాటించాలి. ముఖ్యంగా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి ఏకాదశిగా చెప్పుకుంటారు. సంవత్సరం మొత్తంలో కూడా మనకి తొలి ఏకాదశి అనేటువంటిది మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ తర్వాత మనకి ఇది ప్రబోధన ఏకాదశి, ముఖ్యమైనటువంటి ఏకాదశిగా మనం చెప్పుకుంటాం.